యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రేఖ, నీ కొడుకు పెళ్లికి సెంట్రల్ మినిస్టర్ వస్తున్నారంటే మామూలు విషయం కాదు. నేనేంటో ఇంట్లో వాళ్ళకి తెలియదు కానీ నా విలువ ప్రపంచానికి బాగా తెలుసు. నమస్కారం సార్. వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది మినిస్టర్ గారు. మీరు పిలిచిన తర్వాత రాకుండా నేను ఎలా ఉంటాను రేఖాదేవి గారు? పదండి మినిస్టర్ గారు. నమస్కారం. కూర్చోండి. తారక్, ఒక్క నిమిషం. మిథున, పద. మా అబ్బాయి తారక్, వీడిదే పెళ్లి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఈ అమ్మాయి నాకు కాబోయే కోడలు మిథున. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఒక్క నిమిషం సార్. శేఖర్, బులేమా అన్నయ్య పిలుస్తున్నాడే, ఇప్పుడు వస్తామండి. వెళ్ళిరండి. మా తమ్ముడు సార్. నమస్కారం అండి. వీడి పిచ్చిగోల. వీళ్ళ పరిచయాలు అవసరమా? ముందు వీడి పెళ్ళి, తర్వాత నా పెళ్ళి. ఏంటి, తమ్ముడు పెళ్లి ముందు తర్వాత అన్నయ్య పెళ్ళా? ముహూర్తాలు అలా వచ్చాయి సార్. ఓ, ముహూర్తం ముఖ్యం కదా మినిస్టర్ గారు. ఇంతకీ మీరు? మిసెస్ రేఖాదేవి, మిస్టర్ ప్రేమ్ సాగర్, హస్బెండ్ ఆఫ్ రేఖాదేవి. ఓ, మా శేఖర్కి కాబోయే భార్య వైష్ణవి. నమస్తే సార్. నమస్తే అమ్మా. అమ్మా లేక మినిస్టర్ గారు వచ్చారు. అవునత్తయ్య. అమ్మా జానకి, రాఘవరావు గారు మినిస్టర్ గారు వచ్చారు. పదండి. లేక మనం వెళ్ళి మినిస్టర్ గారిని పలకరిద్దాం. ఆగండి. ఎక్కడికి బయలుదేరారు? బొట్లు పెడతారా, తాంబూలాలు ఇస్తారా? ఏంటి మీ ఆరాటం? వయసు మీద పడినా అర్హతలు మరిస్తే ఎలా? అసలు మీకే అర్హత ఉంది ఇక్కడ? మీ నోళ్ళు ఎలా మోయించాలో నాకు బాగా తెలుసు. అత్తయ్య గారు, ఒక్క నిమిషం. 1 minute సార్. హే, ఎవరితో మాట్లాడుతున్నాను కనపడట్లేదా? వచ్చిన దగ్గర నుంచి నా చూపు మీ మీదే. అందుకే మీ సైగలు నా కంట్లో పడ్డాయి. వస్తే మంచిది. అయితే ఏంటి? అవతలి వాళ్ళని సతాయించి సంతోషపడే సాడిజం మీకేంటి? హే, ఏం మాట్లాడుతున్నావు? మీ యాటిట్యూడ్ గురించి.
చిన్న పెద్ద తేడా లేదా? అత్తయ్య గారు అనే గౌరవం లేదా? పరాయి వాళ్లతో అవమానిస్తారా? మీరు సైగ చేసి ఎవరి చేత అవమానించారో వాళ్లతోనే క్షమాపణ చెప్పించండి. ఏంటి బెదిరిస్తున్నావా? చెప్పిస్తారా లేదా? చెప్పించకపోతే ఏం చేస్తావేంటి? షాక్కులు పెట్టిస్తాను. కీలెరిగి వాత, నోరెరిగి మూత పెట్టడం నాకు బాగా తెలుసు. ఒక్కసారి టర్న్ చేసి ఐలెండ్స్ ఫోకస్ చేయండి, ముఖ చిత్రం కనిపిస్తుంది. మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది. నమస్తే అమ్మా. ఆది గురు నిర్ణయమే అంతిమం. తెగించి శుభం జరిపిస్తే శంఖాలు ధ్వనిస్తాయి. మీరు మారరన్న డౌట్తోనే అతని అవసరం ఉండొచ్చని జాగ్రత్త పడ్డాను. అతను రివీల్ అయ్యాక మీరు రిలాక్స్ కాలేరు. ఇంకేం కావాలంటే ముందు ఎవరితో అవమానపరిచారో వాళ్లతోనే సారీ చెప్పించండి. తప్పదు అత్తయ్య గారు. ఎవరి గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. నలుగురిలో వారి స్థానం అందరికీ తెలిసేలా మీరు ప్రవర్తించాలి. తేడా వస్తే ఈ వైష్ణవి సహించదు. నేను నీకు చెప్పానుగా, 765 హై వోల్టేజ్ పవర్, నో ఫ్లాష్, ఓన్లీ స్మాష్. తారక్ గారి ముందు, మినిస్టర్ ముందు అతను నోరు తెరుస్తాడు. మీ స్థానం ఎక్కడికి దిగజారుతుందో ఊహించుకోండి అత్తయ్య గారు. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారట? ఈవిడెవరో తెలుసా? మా ఇంటికి పెద్ద, మా అందరికీ తల్లి లాంటిది. మా పిల్లలకి నానమ్మ. తను మా అక్కయ్య. వీళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారా? ముందు వీళ్ళకి సారీ చెప్పండి. వచ్చామా, చూసామా, వెళ్ళామా అన్నట్టుండాలి. చిన్న పెద్ద తేడా లేకుండా నోరు పారేసుకోవడం ఏంటి? అగ్రతాంబూలం ఇవ్వాల్సిన వాళ్ళని అడ్డగోలు మాట్లాంటారా? సారీ చెప్పండి. సారీ బామ్మగారు. సారీ అక్కయ్య గారు. సారీ బామ్మగారు. సారీ అక్కయ్య గారు. సరే, వెళ్ళండి. వెళ్ళండి. డార్లింగ్, 1 minute. అమ్మో, నిజమే. ఈ వింతలేంటా అనుకున్నా, మార్పు అవసరమే. మేం కోడళ్ళుగా వస్తాం కదా మావయ్య గారు, అందుకే అత్తయ్య గారిలో ఈ మార్పు. నిజమేనమ్మా, ఆ విషయమే నేను మర్చిపోయాను.
కోడళ్ళు వచ్చిన వేళా విశేషమని తరతరాలు చెప్పుకుంటారు. మిమ్మల్ని ఆ, ఆ, వాడన్నది కరెక్టే కదా రేఖ. ఆ, వైష్ణవి ఏ ముహూర్తాన ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి అన్నీ మార్పులే. కోడలిగా వచ్చాక ఇంకా ఎంత మంచి జరుగుతుందో అత్తయ్య. అవునమ్మా. నా కూతుర్ని మీరలా పొగుడుతూ ఉంటే ఎన్ని చుక్కలు ముగ్గు పెట్టిన ఆనందమే. అయ్యో ఊరుకోండి. చుక్కలు నేను పెట్టడం కాదు, వెండి చుక్కలు బంగారు తీగలు భూమి మీదుగా వచ్చి పరుచుకున్నట్టుగా ఉంది. ఆ? మీ పిల్లలు నిజంగా బంగారాలేనమ్మా. కూల్ అత్తయ్య గారు, ముందు ముందు చాలా వినాల్సి వస్తుంది. అత్తయ్య గారు రండి, మినిస్టర్ గారిని పరిచయం చేస్తాను. అక్క నువ్వు కూడా రా. రండి. పదండి రండి బాబు గారు. పదండి. రండి. మినిస్టర్ గారు మా అత్తయ్య. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యో బాబు. మీరు పెద్దవారు, నమస్కారం కదమ్మా. నాలాంటి వాళ్ళని ఆశీర్వదించాలి. మా అక్కయ్య లేఖ. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. మా అమ్మాయి అల్లుడు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. ముందు నా పెద్ద కోడలు లేఖ కొడుకు శేఖర్ పెళ్లి, తర్వాత రేఖ కొడుకు తారక్ పెళ్లి. మీరు 2 పెళ్లిళ్ళు చూసి ఆశీర్వదించి వెళ్ళాలి. అయ్యో దానికేం భాగ్యమమ్మా. ఈ రోజంతా ఈ పెళ్లిళ్ళకే కేటాయించాను. 2 పెళ్లిళ్ళు చూసే వెళ్తాను. కూర్చోండి బాబు, కూర్చోండి. కూర్చోండి. ఆ, తారక్ మీరు రెడీ అవ్వండి నాన్న. ఓకే మామ్. పదండమ్మా. వెళ్ళండి. పదండి. సార్ నేను కూడా వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళండి. నా ఆర్భాటం పెళ్లి చేయడానికి కాదు, చెడగొట్టడానికి.
నువ్వు కూడా బాగున్నావు. శేఖర్, చేయి చాపు. ఇదంతా చేస్తుంది ప్రేమతో కాదురా పిచ్చి వెధవ, పగ్గతో. తారక్, నేనిప్పుడే వస్తాను. అలాగే మో. ఏ సెంట్ కొట్టాలి? అరే తీసుకోండి అంకుల్. వద్దు బాబాయ్, ఏం చేస్తున్నావు బాబాయ్? వద్దు బాబాయ్. బాబాయ్ అంకుల్. నా బంగారు తల్లి, అచ్చు మహాలక్ష్మిలా ఉన్నావు. సూపర్ గా ఉన్నావు. బాగుంది కదా? చాలా బాగుంది. వైష్ణవినేనా? మిథున మీ కూతురు కాదా? తల్లిగా తనని దగ్గరుండి పెళ్లి కూతుర్ని చేయరా? అయ్యో అదేం కాదండి, ముందు వైశ్య పెళ్లి కదా, తన్నే రెడీ చేశాము. ఇదిగో ఇప్పుడు వెళ్ళి మిథునను రెడీ చేస్తాను. అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను. అంతా రెడీయా? రెడీ అమ్మా. బాగున్నా తల్లి, నా బంగారం. ఇవన్నీ వేసుకోమ్మా మిథునా, సరేనా? జరగని పెళ్లికి ఎంత ఆరాటాలు వీళ్ళకి. పాపం అత్తయ్య గారు చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు. దేనికి? ఆడపిల్లలుంటే చక్కగా ప్రేమగా పెళ్లి కూతుర్ని చేసేదాన్ని కదా అని. అలా ఏం లేదులే. ఆ అమ్మాయి అన్నది నిజమే కదా. కోడలిగా వస్తున్నా రేపు తల్లిగా చూడాల్సిన వారు మీరే. మిథునాకి పారాని దిద్ది పెళ్లి కూతుర్ని చేయండి. నేనా? వద్దులే. ఎందుకులేండి, చేయండి, బాగుంటుంది. నాకు చాలా పనులున్నాయి. ఇంతకన్నా వేరే పనే ముఖ్యం కాదు కదా. ఇదిగోండి, తీసుకోండి. తీసుకోండి వదిన గారు. మీ ప్రేమ ఈ పారానిలో కనబడాలి. మీరు పారాని దిద్దకపోతే ఆ ఘోర ప్రత్యక్షమవుతాడు. ఎంత బతుకు బతికి, ఎంత పగబట్టి చివరికి దీనికి పారాన్ని రాయాల్సొస్తోంది.
ఓం ఐం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. గౌరీ పూజ చేయించాలి.